హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ వెన్నెల కొంచెమే కురిసింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. అందరికీ తెలుసు, రాజమండ్రి నుంచి కోరుకొండ వెళ్లే దారిలో ఉంది క్వారీ మార్కెట్. ఆ ప్రాంతంలో ఉన్న మాజేటి వారి వీధిలో ఒక డాబా మీద గదిలో అద్దెకి దిగాడు ఆదిగాడు. లోపలికొచ్చిన వెంటనే గోడకి మేకేసి సూరిబాబు గారి ఫోటో తగిలించి దండం పెట్టుకున్నాడు. నవ్వుతున్న సూరిబాబు ఫోటోనే చూస్తున్న ఆది, అసలు మనుషుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారా అనుకుంటా పువ్వులెట్టి మరీ పూజ చేసుకున్నాడు పటానికి. పుష్కరాల రేవులో గాలి బాగా వీస్తుంది. గలగల చప్పుళ్ళు చేస్తా రాలిపోతున్నాయి రావి చెట్ల ఆకులు. ఆ తెల్లవారుజామున ఆటోల్లోనూ కార్లలోనూ హుషారుగా దిగిపోతున్న టూరిస్టులు రేవులో రెడీగా ఉన్న గోదావరి గట్టు టూరిస్టు బోటెక్కేస్తున్నారు. ఆగిన మారుతి వ్యాన్లో నుంచి కాసేపు ఉన్నాక టూరిస్టులకి పెట్టే బ్రేక్ఫాస్ట్ ఉన్న పాత్రల్ని గేటు వెనక సర్దుతున్న సూరిబాబుకి అప్పుడే వచ్చిన ఆదిగాడు సహాయం చేస్తున్నాడు. ఈలోగా ఆటోలో దిగుతున్న డాన్సర్లు పద్మ, అనురాధ గబగబా లోపలికొస్తున్నారు. అరగంటలోగా అంతా ఎక్కేయటం, అన్నీ సర్దియటం అయ్యాక హారను మోగిస్తా కదిలిన బోటు పాపికొండల రూటులో బయలుదేరింది. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టుల్లో నిండిపోయిన బోటులో ఒక్కటే సందడి. కొందరైతే డెక్ మీదకెక్కేసి మబ్బుల్లో నుంచొస్తున్న సూర్యుడిని చూస్తా తెగ సంబరపడిపోతున్నారు. రాత్రంతా ఎగువలో వేటకెళ్ళిన పడవలిప్పుడు తిరిగొస్తుంటే ముందు క్యాబిన్లో టూరిస్టుల్లా వేటగాళ్ళని చూస్తా చేతులుపుతున్నారు. ఇంకో పక్క నుంచి మొగ్గుళ్ళ ఇసుక రెంపులో లోడేసుకొస్తున్న పెద్ద ఇంజను పడవలో మనుషులు ఓహో అంటా పలకరిస్తున్నారు. బోటు అరిక రేవుల దాటేసి సూరిబాబు గారు చేసిన సైగలందుకున్న స్టాఫ్ నోరు కాలిపోయేంత వేడిగా పొగలొస్తున్న పెసరట్లు, ఉప్మా, ఇడ్లీ, పూరి సర్వ్ చేయటం మొదలెట్టేశారు టూరిస్టులకి. అందరి మధ్యలోనూ కల తిరుగుతున్న సూరిబాబు మొహమాట పడకుండా ఎవరికేం కావాలన్నా అడగండి అంటూ ఉంటే ఆయన వెనకాలే నడుస్తున్న ఆదిగాడిని మేకప్ రూమ్లోకి రమ్మంటూ హరిగాడు సైగ చేస్తుంటే ఆ పక్కకెళ్ళాడు. ఆ మేకప్ రూమ్లో ఓ మూల డ్యాన్సర్లు రెడీ అవుతుంటే డెక్ పైకి ఎక్కిన ఎలక్ట్రీషియన్ సాల్మన్ రాజు యాంప్లిఫైర్లు, స్పీకర్లు ఆన్ చేసి అప్పుడే గైడు గెటప్ వేసుకొచ్చిన ఆదిగాడి చేతికి మైక్ అందించాడు. హలో హలో హలో, మైక్ టెస్టింగ్ అని ఆది అంటుంటే వెనుక పక్కనున్న మెట్ల మీద నుంచి డెక్ మీదకొస్తున్నారు జనం. ఈ ఆదివారం వాళ్ల గోదావరి బోటులో విహారయాత్ర చేస్తున్న పాపికొండల యాత్రికులకి ధన్యవాదాలండి అంటా చెప్పిన ఆది, గోదావరి కుడిపక్క ఒడ్డునున్నవన్నీ తూర్పు గోదావరి జిల్లా గ్రామాలవి, ఎడం పక్కవి పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలని, అయితే కుడిపక్కంతా మెరక కాబట్టి ఎడం పక్కనున్న పశ్చిమ గోదావరి ఒడ్డునే మన బోటు ప్రయాణం సాగుద్దని చెబుతా అదిగదిగదిగో దూరంగా ఎడం పక్క గట్టు మీద అందమైన నిద్రగన్నేరు చెట్టు కనిపిస్తుంది చూడండి, చూశారా? ఆ చెట్టు కుమారదేవం అనే ఊరిలో రేవులో ఉందండి. అంతా దాన్ని కుమారదేవం చెట్టు అంటారండి. ఒకప్పుడు దాన్ని వంశవృక్షం చెట్టు అనేవారండి. బాపుగారు చెట్టు కింద వంశవృక్షం సినిమా తీసేశారు కదండి. ఇదిగో ఈ తిప్ప చూడండి, దీని మీద శంకరాభరణంలో బ్రోచేవారెవరురా సాంగు తీశారండి అంటా చెప్పుకుంటా పోతా కాసేపయ్యాక, ఇప్పుడు మీకోసం ఇద్దరమ్మాయిలు సినిమాలో పాటకి మా డాన్సర్ అనురాధ డ్యాన్స్ చేస్తుంది అన్న వెంటనే పాట మొదలయ్యింది. డ్యాన్స్ డ్రెస్లో ఎంటర్ అయిన అనురాధ డ్యాన్స్ చేయటం మొదలెట్టింది. అది చూస్తున్న జనం కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏదడిగితే అది లేదనకుండా సప్లై చేస్తున్నారు బోటు స్టాఫ్. ఒక టూరిస్టు నాకు అర్టోస్ కూల్ డ్రింక్ కావాలి అన్నాడు. అది విన్న సూరిబాబు బోటుని గూటాల రేవులో ఆపించి ఒడ్డు మీదున్న కిళ్ళీ కొట్లో నుంచి ఒక కేసు అర్టోసులు తెప్పించి అడిగిన టూరిస్టులకు అందించి
ఈ డ్రింక్ అంటే నాకు కూడా ఇష్టమేనండి. ఈ సందర్భంలో మీతో పాటు నేను తాగుతాను అంటా బాటిల్ ఓపెన్ చేశాక కదిలింది బోటు. మూల కూర్చున్న గైడు, అది దగ్గరికి అట్రోసు తాగుతా వచ్చిన ఆ టూరిస్టు, మర్యాదకి మీ గోదావరి జిల్లాల వాళ్లే ముందుంటారండి, ఇతనెవరో చూడు యాత్రికుల్ని ఎంత మర్యాద చేస్తున్నాడో అంటూ ఉంటే నవ్వేసిన ఆది, ఆయన ఎవరనుకున్నారు, ఈ బోటు ఓనరు, మా బాస్, నాకు దేవుడు అన్నాడు. రాజమండ్రిలో ఉన్న లాంచీ రేవుల్లోనే కాకుండా ఎగువలో ఉన్న పట్టిసీమ, పోలవరం, పోచవరం రేవుల్లో ఉన్న మొత్తం టూరిస్టు బోటుల్లో కల్లా నెంబర్ 1 బోట్ అంట ఈ బోళ్ల సూరిబాబు గారి బోటు. దీనికున్న డిమాండు మరే బోటుకి లేదంట. పగలు పాపి కొండల ట్రిప్పులు, రాత్రిళ్ళు పెద్ద పెద్ద వాళ్ల మందు పార్టీల ట్రిప్పులతో క్షణం తీరిక ఉండదట దీనికి. దాంతో సూరిబాబు గారే స్టాప్ కోసం నెలకొక 2 రోజులు సెలవిస్తారంట. తాతల కాలం నాటి నుంచి ఈ లాంచీల ఫీల్డులో ఉన్న సూరిబాబు బోటులో పనిచేసే వాళ్ళందరికీ జీతాలకి బదులుగా వచ్చిన ప్రాఫిట్లో షేర్లు ఇస్తాడంట. సాయిబాబు అనే సరంగు ఇదంతా చెప్పుకుంటా పోతుంటే వింటున్న ఆ 3 టూరిస్టులకి మతులు పోతున్నట్లయింది. కుడి ప్రక్కనున్న పైడిపాక కంపెనీ రేవు, ఎడం పక్కనున్న దేవీపట్నం దాటిన బోటు సింగన్నపల్లి రేవులోకొచ్చేటప్పటికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. పైన తాటాకిళ్ళు, పెద్ద పెద్ద సీమసింత, మామిడి, నేరేడు చెట్లు, దూరంగా ఈత చెట్లు, ఏ పక్కన చూసినా నీడలు. అందంగా ఉన్న సింగిన్నపల్లి రేవులో ప్రతిరోజు సూరిబాబు గారి టూరిస్టులకి మధ్యాహ్న భోజనాలు పెట్టే హోటల్ అచ్చం పర్ణశాలలాగా ఉంటుంది. దాంట్లో మామూలుగా ఉండవు వంటోడు మల్లీశ్వరరావు వంటలు. ఒక పూట ఆడి భోజనం చేశాక గోదాట్లోకి దూకి చచ్చిపోవచ్చు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో కానీ అంత రుచిగా ఉంటాయండి వంటలు. ఆ వేళ పాలెపు జల్లల పుల్లటి పులుసు, మామిడికాయ వేట మాంసం ఇగురు, శీలపుట్టు పిడుపు, పప్పుచారు, కోనసీమ రాజుల పొలావ్, ఇలా రకరకాలు. ఆ బోటు మీద వచ్చే ఆదాయం మెయిన్ వాటా మల్లేశ్వరరావు గాడిదే. రేవులో లంగరయ్యగానే దిగుతున్న టూరిస్టులు కేరింతలు కొడతా, పోలికేకలెట్టుకుంటా చెల్లా చెదురు ఆ ఇసుకలో పరుగులెడతా వెళ్తున్నారు హోటల్లోకి. సప్లై చేస్తున్న గిరిజన స్త్రీల మధ్య సూరిబాబు, ఆదిగాడు కూడా చేరారు. అరగంటలో భోజనాల కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక చెట్ల నీడల్లో పరిచిన పరుపుల మీద ఆ టూరిస్టులంతా హాయిగా నడుములు వాలుస్తుంటే అప్పుడు తినడానికి కదిలేడు సూరిబాబు గారు. తింటున్న టైములో వచ్చిన సింగన్నపల్లి ఊరి మనిషైన కోటిరెడ్డి, మా కుటుంబం మొత్తం మా అమ్మాయి గారి ఊరైన కన్నాపురం వెళ్తున్నాం, ఖాళీ అవుతున్న మా ఇల్లు మీకు కావాలంటే వాడుకోవచ్చు అన్నాడు. అలాగేలే అని సూరిబాబు అంటూ ఉండగా టూరిస్టులు మొత్తం ఎక్కేశారండి అంటా వచ్చాడు ఆదిగాడు. ముందుకు కదిలిన బోటు కచ్చులూరు, టేకూరు, శివగిరి లాంటి చాలా రేవులు దాటి పాపికొండల్లోకి వెళ్తుంటే మా గొప్పగా వీస్తుంది గాలి. డెక్ మీద ఓ మూల నిలబడ్డ సూరిబాబు పక్కనే చేరాడు ఆదిగాడు. అలా హాయిగా ప్రయాణం చేస్తున్న బోటు పాపికొండల మధ్యలో ఉన్న కొల్లూరు రేవులోకి వచ్చేటప్పటికి సూర్యుడు మబ్బుల్లోకి వెళ్తున్నాడు. దిగిన యాత్రికులకి రేవుల్లో పుల్లల పొయ్యి మీద మరగ్గాచిన టీ ఇస్తుంటే అందరి మనసులు పరమానందంతో గంతులేస్తా గాలిలో గాలిలాగా కలిసిపోయినయి. ముక్తేశ్వరం అవతల వీరవల్లిపాలెం నుంచొచ్చిన ఆది, అసలు పేరు ఆదినారాయణ, సూరిబాబు గారి బోటులో గైడుగా పనిచేస్తున్నాడు. ఆదిగాడుంటున్న ఇంటికి దగ్గరలోనే కరణాల పాతకాలం ఇంట్లో ఉంటున్న అనురాధ ఒక రకం మనిషి. అదంటే ఏ మాత్రం ఇష్టం లేనట్టు, తనకేమాత్రం సంబంధం లేనట్టుగానే ఉంటుంది. కానీ మ్యాటర్ చాలా సీరియస్ అయినప్పుడు అనురాధకి ఈ ఆదిగాడంటే మామూలు ఇష్టం కాదన్న విషయం తేలిపోతుంది. మొన్న ఈ మధ్య రాత్రి పుష్కరాల రేవులో బోటు దిగాక, మా ఇంటి దగ్గరేనంటగా నీ రూము, సుధాకర్ చెప్పాడు అంది అనురాధ. సోమలింగేశ్వర స్వామి గుడి దగ్గర అన్నాడు ఆదిగాడు. అయితే ఆటో మాట్లాడుకుని వెళ్దామా అంది. బయలుదేరారు. మాజేటి వారి వీధిలో దిగుతున్న ఆదితో, అరే ఈ ఇల్లు మా వెనక వీధిలోనే అంది. తెలుసు అన్నాడు. మరిన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అంది. నీకిష్టం ఉంటుందో ఉండదో అని అన్నాడు. భలే ఓడివే, నేను ఇంటికెళ్ళి స్నానం చేశాక నీకు ఫోన్ చేస్తాను, నీతో మాట్లాడాలి అన్నాక కదిలింది ఆటో. సరిగ్గా గంట తర్వాత గాలికి తన డాబా గది కిటికీ రెక్కలు కొట్టుకుంటున్న టైంలో ఫోన్ చేసిన అనురాధ, ఎల్లుండి పౌర్ణమి తెలుసా అంది. తెలుసు అన్నాడు.
పౌర్ణమి అంటే నాకిష్టం. రేపటి నుంచి 4 రోజుల పాటు నాకొక సహాయం చేస్తావేమో అని ఫోన్ చేశాను అంది. కుదిరితే చేస్తాను చెప్పు అన్నాడు. కడియం వంతెన మీద మల్లెపూలు చాలా బాగుంటాయట. పౌర్ణమి రోజునన్నాళ్ళు నాకు పట్టుకొచ్చిస్తావా? అవే పూలు మన సోమేశ్వరుడి గుడి దగ్గర కూడా దొరుకుతాయి. అవునా? అయితే పట్రా. సరేనా? సరే సరే. అనురాధ అడిగిన రోజు నుంచి మల్లెపూలు తెచ్చిస్తున్నాడు ఆది. ఆ వేళ పౌర్ణమి, వేసవి కాలం అవటం వల్ల కాస్త వేడిగా ఉంది. గాలి పల్చగా ఉండటం వల్ల చెట్టు కొమ్మలూగటం లేదు. మల్లెపూల పొట్లం పట్టుకొని అనురాధ ఉంటున్న ఆ పాత ఇంట్లోకి వచ్చేటప్పటికీ లోపల ఎవ్వరూ లేరు. 1-2 సార్లు పిలిచి చూశాడు. ఎలాంటి చప్పుడు లేదు. పెరట్లో నూతి దగ్గర గాని ఉందేమో అని పాతకాలం చెక్క తలుపు తోసుకుంటూ వెళ్ళేటప్పటికీ సన్నగా నైట్కిన్ పూల వాసన. గాలి పెరగడంలో వాసన పెరిగింది. 2 మినుగుడు పురుగులు ఆదిగాడి చెంపని రాసుకుంటూ వెళ్ళిపోయినాయి. పూర్తిగా ఆకాశంలోకొచ్చేసిన పున్నమి చంద్రుడు గుండ్రంగా వెలిగిపోతున్నాడు. అడుగులో అడుగేసుకుంటా నూతి పళ్ళెం వైపు వెళ్తున్న వాడల్లా అది చూసి అలాగే ఉండిపోయాడు. కళ్ళు ముయ్యటం లేదు, ఊపిరి పీల్చటం లేదు. అలాగే ఉండిపోయాడు. అలా చూస్తూ అలాగే ఉండిపోయాడంతే. వంటి మీద వస్త్రం లేకుండా, అసలు నూలుపోగు కూడా లేకుండా ఆ వెన్నెల్లో స్నానం చేస్తున్న అనురాధని చూస్తా ఉండిపోయాడు. అతనికి తెలియకుండా చేతిలో పచ్చి అరిటాకులో కట్టిన మల్లెపూల పొట్లం అది నెమ్మదిగా జారిపోయి నేల మీద పడిపోయి విడిపోవటంతో సువాసనే సువాసన. నైట్కిన్ పూల వాసనతో కలగలిసి మత్తుగా వాసన. నూతి దగ్గర అనురాధ కాలు ఇనప బకెట్కి తగలటంతో వచ్చిన చప్పుడికి మెలకువలోకొచ్చిన ఆది స్పృహలోకొచ్చాడు. కంగారుగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అస్సలు నిద్ర పట్టడం లేదు. ఇందాక చంద్రోదయమైనప్పుడు దొడ్లో నూతి దగ్గర అనురాధని చూసిందే గుర్తుకొస్తుంది. ఎంత మర్చిపోదామన్నా కుదరడం లేదు. ఈలోగా కిటికీ ఊచల మధ్య చంద్రుడు వెలగటం, కిటికీ రెక్కలు కొట్టుకోవటం, ఫోను మోగటం 3 ఒకేసారి జరిగినాయి. ఫోన్లో అనురాధ. అసలు నువ్వేం చూసావో తెలుసా? అలా నన్నొక మగాడు చూడ్డం అదే ఫస్ట్ టైం. నాకు కూడా అదోలాగుంది. జ్వరం వచ్చినట్టుంది. నాకైతే చలి జ్వరం వచ్చినట్టుంది. ఇక అక్కడి నుంచి పగలు పనిలో ఉన్నప్పుడు కన్నెత్తి పలకరించకపోయినా ప్రతిరోజు అర్ధరాత్రి పూట ఫోన్ చేస్తానే ఉంది అనురాధ. తనే ముందు ఫోన్ చేద్దామనుకుంటా ఓడిపోతున్నాడు. ఎందుకంటే తనకంటే ముందే అనురాధ చేసేస్తుంది. ఆదికి తెలియకుండానే అనురాధ ప్రాణమైపోయింది. ప్రాణంలో ప్రాణమైపోయింది. బోటికి సెలవిచ్చిన 2 రోజులు రాజానగరానికి ఎడం పక్కనున్న వాళ్ల సొంతూరు నరేంద్రపురం వెళ్ళి వడ్డీ వీరభద్రరావు గారింటవతలున్న తాతల కాలం నాటి వాళ్ల పాతింట్లో ఉండటం సూరిబాబుకి అలవాటు. వద్దురా, వెళ్ళి నీ రూమ్లో పడుకో అంటున్నా వినకుండా వచ్చిన ఆదిగాడు ఆ ఇంటి లోపలికి దూరిపోయి సూరిబాబున పక్కనే తిరుగుతున్నాడు. ఆ వేళ రాత్రి ఆదమరిచి నిద్రపోతున్న సూరిబాబుకి ఫోన్ వచ్చింది. ఇంతకుముందు బోటులో కళాసీగా పనిచేసే సూరిబాబుని దారుణంగా దగా చేసిన కొండలరావు. జరిగింది మొత్తం మర్చిపోయి సూరిబాబు గారు, ఏంట్రా కొండలరావు ఎలాగున్నావు అన్నారు. ఇప్పుడు బలుసు తిప్ప అవతల చిన్న ఊళ్ళో ఉంటున్నాడంట కొండలరావు. కామేశ్వరి అనే మరకాళ్ల పిల్లతో పెళ్ళయిందంట. ఒక కూతురంట. ఆ కూతురంటే తనకి 6వ ప్రాణమంట. 6 నెలల ఆ పిల్ల చావు బతుకుల్లో ఉందంట. తెల్లారితే అమలాపురం హాస్పిటల్లో ఆ పిల్లకి ఆపరేషన్ అంట. ఓ 20,000 సహాయం చేయగలరేమో అని ఫోన్ చేశాడు. ఇదే ఇంకొకళ్ళైతే నా అర్జెంటుగా ఫోన్ కట్ చేసేస్తారు. అలా చెయ్యని సూరిబాబు, ఇప్పుడు టైం ఎంతైందిరా కొండ అన్నాడు. 12 దాటిందండి అన్నాడు కొండలరావు. ఆపరేషన్ ఎప్పుడురా అడిగాడు సూరిబాబు. రేపు పొద్దున్నట 11ంటికి. మీ ఊరెక్కడా? బలుసు తిప్ప నుంచి లోపలికి వెళ్ళాలి, కాకివారిపాలెం. నన్ను అడగటానికి ఎందుకింత లేట్ చేసావురా చెత్తనా కొడక? చాలా చోట్ల ట్రై చేశానండి, ఎక్కడా దొరక్క లాస్ట్లో మీకు ఫోన్ చేస్తున్నా. ఏడ్సావులే. ఇంత రాత్రిపూట ఆ మూల నుంచి నా దగ్గరకొచ్చి ఎప్పుడు డబ్బులు పట్టుకెళ్తావు? ఎప్పుడు హాస్పిటల్లో కట్టి నీ బిడ్డకి ఆపరేషన్ చేయిస్తావు? ఇటు పక్క నుంచి సూరిబాబు అడిగిన దానికి ఆ పక్కనున్న కొండలరావు సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉండిపోయాడు. క్షణం ఆలోచించి అమలాపురంలో ఉన్న దూరపు బంధువుకి ఫోన్ చేసి విషయమంతా చెప్పి మొత్తం ఏర్పాట్లు చేస్తున్న ఆ సూరిబాబునే రెప్పార్పకుండా చూస్తున్నాడు ఆదిగాడు. 2 నిమిషాల తర్వాత ఆ కొండలరావుకి ఫోన్ చేసిన సూరిబాబు, ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేశాన్రా కొండ. దుర్గాప్రసాద్ అని మా దూరపు బంధువు హాస్పిటల్కి వచ్చి బిల్లు మొత్తం కట్టేసి ఖర్చులకి నీకో 10,000 ఇస్తాడు. ఆయన్ని కలు.
అన్నాడు. అటు పక్క నుంచి ఏడుస్తున్న కొండలరావుతో, నువ్వు నాకు హెల్ప్ చేయాలరా కొండ అన్నాడు సూరిబాబు. ఏడుస్తానే ఏంటన్నాడా కొండలరావు. ఆపరేషన్ అయ్యాక నాకు ఫోన్ చేసి బిడ్డ క్షేమం అన్నమాట చెప్పాలి. ఇప్పుడు ఆ సూరిబాబు గారిని చూస్తా ఆదిగాడు ఏడుస్తున్నాడిక్కడ. నవ్వుతా ఆదిని చూసిన సూరిగారు, ఏంట్రా అన్నారు. మీరెప్పటికీ బాగుండాలండి. మీ తర్వాత మీలాంటోరు ఇంకొకళ్ళు ఉండాలి కదండి. మీలాంటి బిడ్డని కనాలి మీరు. ఆ బిడ్డ అచ్చం మీలాగే మా అందరికీ దేవుడవ్వాలి. మీరిలాగా బ్రహ్మచారిలాగా ఉండిపోకూడదు. వెంటనే పెళ్లి చేసుకోవాలి చాలా ఆవేశంగా అన్నాడు ఆదిగాడు. ఆలోచిస్తా ఆ చీకట్లో ఎటో చూస్తున్న సూరిబాబు, అవునరా ఆది, బ్రహ్మచారిలాగా బతికేద్దామని ఇన్నాళ్ళు అనుకున్న మాట నిజమే, కానీ ఒక మనిషిని చూశాక ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తొందరలోనే చేసుకుంటాను అన్నాడు. చాలా సంబరపడిపోయిన ఆదిగాడు, నాకిప్పుడు చాలా ఆనందంగా ఉందండి. ఎగిరి గంతెయ్యాలనిపిస్తుందండి. ఎప్పుడు పెళ్ళి, ఎక్కడ పెళ్ళి అన్నాడు. సింగిన్నపల్లిలో ఆ కోటిరెడ్డి ఇంట్లో. ఏ ఊరి సంబంధం, ఎవరా అదృష్టవంతురాలు? మన బోట్లో డాన్సర్ అనురాధ అన్నాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.